పిఎస్ఎల్వి యొక్క సామర్థ్యం తక్కువగా ఉన్న కారణంగా మనకు 1990స్లలోనే జిఎస్ఎల్వి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. పిఎస్ఎల్వికి తక్కువ పేలోడ్ సామర్థ్యం ఉందని చెప్పుకున్నాం. మరి 1990s నాటికి చూస్తే మనం ఇంకా పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రయోగాలలోనే ఉన్నాము. 1993కి కానీ మనకు మొదటి పిఎస్ఎల్వి ప్రయోగం అనేది కార్యరూపం దాల్చలేదు. మొదటి అభివృద్ధి ప్రయోగం అనేది 1993లో జరిగింది. కాబట్టి మరి ఆనాటికి ఉన్నటువంటి వెహికల్ డిస్క్రిప్షన్ని కనుక మనం గమనిస్తే ఇంకా కార్యరూపం దాల్చినటువంటి ఈ వాహక నౌక మీద ఆధారపడి కమ్యూనికేషన్ ప్రయోగాలు చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి దీన్ని అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో ఇది స్వల్పస్థాయి పేలోడ్ సామర్థ్యం ఉంది. కాబట్టి దీనికి మించినటువంటి పేలోడ్ సామర్థ్యం కలిగినటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించాలి అంటే మరింత శక్తివంతమైనటువంటి వాహక నౌకలు అవసరం. కాబట్టి 1990లలో మనము జిఎస్ఎల్వి ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవడం అనేది ప్రారంభించాము. దీనికోసము పిఎస్ఎల్విలో ఉన్నటువంటి మొదటి మరియు రెండవ దశలను యాజ్ ఇట్ ఈస్గా మనం స్వీకరించుకోవడం జరిగింది జిఎస్ఎల్వి ప్రోగ్రాంలో భాగంగా. మరి మూడవ దశ విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో క్రయోజనిక్ ఇంజిన్ సాంకేతికత అనేది అవసరం అవుతుంది. మరి ఆ ఇంజిన్లో ఉన్నటువంటి సంక్లిష్టతలు ఏంటంటే -128°C నుంచి -283°C వరకు కూడా ఈ క్రయోజనిక్ ప్రొపెల్లెంట్స్ యొక్క టెంపరేచర్ ఉన్నటువంటి పరిస్థితులలో మరి క్రయోజనిక్ ఇంజిన్ రూపొందాలి అంటే ఇటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగేలా మనకు ఇంజిన్ యొక్క విడిభాగాలను రూపొందించాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే మనందరికీ తెలుసు లిక్విడ్ హైడ్రోజన్ యొక్క లేదా దీన్ని మనము LH2 అనేటటువంటి పేరుతో కూడా రాసుకోవచ్చు. ఈ లిక్విడ్ హైడ్రోజన్ యొక్క కెలోరిఫిక్ విలువ అనేది అత్యధికంగా ఉంటుంది. అంటే తక్కువ పరిమాణంలో ఇంధనాన్ని మండించినా కూడా గరిష్టమైనటువంటి శక్తిని అందించేటటువంటి గుణం ఉంది. కాబట్టి హైడ్రోజన్ని మనము ఒక శుభ్రమైనటువంటి ఇంధనంగా అదేవిధంగా ఎటువంటి పొల్యూటెంట్స్ని కూడా ఇవ్వదు. కాబట్టి మంచి ఇంధనంగా మనం వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మిగిలిన వాటితో కంపేర్ చేస్తే కూడా ఇది అధిక శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులలో ఒకే కాలంలో క్రయోజనిక్ ఇంజిన్ యొక్క విడిభాగాలు అనేవి అతి శీతల ఉష్ణోగ్రతలను తట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇది మండిన తర్వాత వెలువరించేటటువంటి అధిక వేడిని సైతం తట్టుకోవాల్సి వస్తుంది. మరి ఆ పరిస్థితులలో రెండు రకాలైనటువంటి భారీ తేడాలను ఆ వాహక నౌక యొక్క విడిభాగాలు తట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలా ఇది కొంచెం కాంప్లెక్సిటీతో కూడుకున్నటువంటి విభాగంగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దీనికి అనువైనటువంటి లోహాలను రూపొందించి అందించేటటువంటి సంస్థగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మిధాని కనిపిస్తుంది. పిఎస్ఎల్వి ప్రయోగాలకు కావచ్చు, జిఎస్ఎల్వి వాహక నౌకలకు కావచ్చు, అవసరమైనటువంటి ఆ మెటీరియల్స్ని సప్లై చేసేటటువంటి మిశ్రమ లోహాలను సప్లై చేసేటటువంటి సంస్థగా మనకు మిధాని అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ 1990స్లలో మనము జిఎస్ఎల్వి ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది, స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మరి దీంట్లో క్రయోజనిక్ ఇంజిన్ విషయానికి వచ్చేసరికల్లా మనకు శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. కాబట్టి 1991లో మనము రష్యాకు చెందిన గ్లావ్ కాస్మోస్ అనేటటువంటి సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. క్రయోజనిక్ ఇంజిన్లను అందించాలనేటటువంటి ఒప్పందం. మరి అప్పటికే వీటి దగ్గర సాంకేతికత ఉన్నటువంటి పరిస్థితులలో యుఎస్ఏ మళ్ళీ ఈ ఒప్పందానికి అడ్డు తగలడం అనేది జరిగింది. ఎందుకంటే ఆనాటికి మనము మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీ అనేటటువంటి ఒక ఒప్పందం, ఇది ప్రపంచవ్యాప్తంగా క్షిపణుల రంగంలో ఉండేటటువంటి ఆ వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించేటటువంటి ఒక విభాగంగా కనిపిస్తుంది, ఒక ఒప్పందంగా కనిపిస్తుంది. దీన్ని మనము మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఈ ఒప్పందంలో భారత సభ్యత్వం లేదు. కాబట్టి మరి ఆ క్రమంలో క్రయోజనిక్ ఇంజన్లను గనక భారతదేశము మిసైల్స్ని రూపొందించే క్రమంలో గనక వినియోగిస్తే పెను విధ్వంసం తప్పదు అనేటటువంటి వంకతో యుఎస్ఏ ఈ ఒప్పందానికి అడ్డు తగలడం జరిగింది. తద్వారా గ్లావ్ కాస్మోస్ అనేటటువంటి ఈ సంస్థ భారత్తో క్రయోజనిక్ ఇంజన్లను అందించేటటువంటి ఒప్పందం నుంచి వైదొలగడం జరిగింది. తద్వారా మరి ఇలా అమెరికా
రష్యాతో కుదుర్చుకోవాల్సినటువంటి ఈ ఒప్పందాన్ని అడ్డుకోవడంతో భారత్ స్వదేశీయంగానే క్రయోజనిక్ ఇంజన్లను అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రాజెక్టుకి అంకురార్పణ చేసుకోవడం జరిగింది. దీనికోసము మనకు మహేంద్రగిరిలో ఉన్నటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ అనేది మనందరికీ తెలిసిందే. ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్లో ఇందుకు అవసరమైనటువంటి ఫెసిలిటీస్ని కల్పిస్తూ భారత్ స్వదేశీయంగానే ఈ క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ముందుకు రావడం అనేది జరిగింది. దీనికోసమే 1994లో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈ క్రమంలో భారతదేశము కీలకమైనటువంటి క్రయోజనిక్ ప్రోటోటైప్ ఇంజన్ని విజయవంతంగా రూపొందించుకున్న తర్వాత ఇమ్మీడియట్గా రష్యా ఎంటర్ అయి ఇటువంటి ప్రయోగాన్ని వీలైతే ఆపివేయమని, అంతక్రితం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం కంటే తక్కువ ధరలకే మేము క్రయోజనిక్ ఇంజన్లను మీకు అందిస్తామనేటటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది రష్యా నుంచి. మరి అలాంటి సందర్భంలో రష్యా నుంచి మనకు 7 క్రయోజనిక్ ఇంజన్లు అందడం అనేది జరిగింది. తద్వారా ఈ 7 క్రయోజనిక్ ఇంజన్లను వినియోగించి మనము జిఎస్ఎల్వి మార్క్ 1 అని చెప్పేసి అనుకున్నాము. ఈ జిఎస్ఎల్వి మార్క్ 1 వాహక నౌకలను రూపొందించుకొని వాటి ద్వారా సమాచార ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం. మరి ఈ క్రమంలో చూస్తే జిఎస్ఎల్వి మార్క్ 1 తర్వాత దీని యొక్క పేలోడ్ కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో కేవలము 1500 కేజెస్ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను మనము జిఎస్టీఓలోకి ప్రయోగించగలిగేటటువంటి క్యాపబిలిటీ మనకు వస్తుంది. కాబట్టి అలా చూస్తే కమ్యూనికేషన్ ఉపగ్రహాలు మరింత భారీగా రూపొందేటటువంటి అవకాశం ఉంది. విస్తృతంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరాల దృష్ట్యా మరి మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయోజనాలు కూడా విస్తృతమవుతున్నటువంటి పరిస్థితులలో ఇంతకు మించినటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాలంటే తిరిగి విదేశీ వాహక ప్రయోగ వేదికల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి, విదేశీ వాహక నౌకల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. మరి దాన్ని మరింత సమర్థవంతంగా తట్టుకునేటటువంటి క్రమంలో అవసరమైన మేరకు జిఎస్ఎల్వి మార్క్ 1 నౌకల యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుతూ తర్వాత స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని తయారు చేసుకునేటటువంటి దిశగా భారత్ ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ వాహక నౌకకు సంబంధించినటువంటి అంశాలు కనుక గమనిస్తే ఇక్కడ మనకు ఈ మార్క్ వరకు కనిపిస్తున్నది మొత్తం దిగువన ఉన్నదంతా ఫేజ్ 1గా మనం చెప్తాం. ఇక్కడ ఎగువన ఈ మార్క్ వరకు కనిపిస్తున్న దాన్ని మనము ఫేజ్ 2 విషయంగా చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాక్ దీన్ని మనము క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ లేదా 3rd ఫేజ్గా మనం చెప్తాము. ఉపగ్రహం మనకు ఓజివ్ పేలోడ్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ లాంచ్ అడాప్టర్ మీద ఉపగ్రహాన్ని అమర్చి కక్షలోకి చేరిన తర్వాత దాన్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ కూడా 2వ దశలో విడిపోయేటటువంటి అంశం ఇక్కడ మనం చూస్తాం. పిఎస్ఎల్విలో మాదిరిగానే హీట్ షీల్డ్ అనేది జిఎస్ఎల్వి వాహక నౌక యొక్క 2వ దశలో విడిపోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఫేజ్ 1కి సంబంధించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కోర్ ఇంజిన్ అంటే చిన్న ఈ పక్కన ఉన్నటువంటి ఈ మోటార్లను మనము స్ట్రాపాన్ మోటార్స్ అంటున్నాం కదా. కాబట్టి జిఎస్ఎల్విలో కూడా మనము స్ట్రాపాన్ మోటార్ టెక్నాలజీ వాడినాం. అదేవిధంగా దీంట్లో కూడా వర్టికల్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. ఇనర్షియల్ గైడెన్స్ సిస్టమ్ అనేది దీంట్లో కూడా ఉంటుంది. క్లోజ్డ్ లూప్ గైడెన్స్ అనేవి అన్నిట్లలో కామన్గా ఉండేటటువంటివే. ఇక్కడ ఇంకొక టెక్నాలజీని కనుక మనం గమనిస్తే మార్క్ 1 వాహక నౌకలలో మనము S125 అనేటటువంటి కోర్ ఇంజిన్ని వాడుకున్నాం. అంటే ఇక్కడ ఎస్ అనేది దాంట్లో వాడేటటువంటి ఇంధనాన్ని గురించి వివరిస్తుంది. సో ఈ కోర్ ఇంజిన్లో మనము సాలిడ్ ఇంధనాన్ని వాడతామని చెప్పేసి అనుకున్నాం. ఘనస్థితిలోని ఇంధనము హెచ్టిపిబి ఇంధనము అది సుమారుగా 125 టన్నుల బరువు ఉంటుందనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి S125కి సంబంధించి. అదేవిధంగా జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి 2వ అభివృద్ధి ప్రయోగంలో S125ని S190 అనేటటువంటి ఇంజిన్ తోటి రీప్లేస్ చేయడం అనేది జరిగింది. తద్వారా మరొక 300 కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించేటటువంటి సామర్థ్యం భారతదేశానికి రావడం అనేది జరిగింది. ఇక్కడ స్ట్రాపాన్ మోటార్లకు సంబంధించి చూస్తే దీంట్లో L40HS అనేటటువంటి
స్ట్రాప్ ఆన్ మోటార్లను వినియోగిస్తాము. ఇది పిఎస్ఎల్విలో రెండవ దశలో మనము వికాస్ ఇంజన్లను వాడుతున్నాం కదా, ఆ వికాస్ ఇంజన్లను మరింత మెరుగుపరిచి ఆ వికాస్ ఇంజన్ల కంటే శక్తివంతమైనటువంటి వికాస్ ఇంజన్లను ఈ స్ట్రాప్ ఆన్ మోటార్లలో అమర్చడం జరిగింది. తద్వారా దీన్ని మనము L40, L అంటే లిక్విడ్ ఫ్యూయల్ అని, దీంట్లో 40 అనేది దాంట్లో 40 టన్నుల ఇంధనం పడుతుందనేటటువంటి అంశాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ S125లో వాడేటటువంటి ఇంధనాన్ని మనము హెచ్టీపీబీ అంటాం. అదేవిధంగా S190లో ఉండేటటువంటి ఇంధనాన్ని మనము హెచ్టీపీబీ ఇంధనంగా, ఇక్కడ L40లో ఉండేటటువంటి ఇంధనాన్ని మనము UDMH అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఇంధనంగా మనం చెప్తాం. ఇవి కొన్ని టెక్నికల్ టెర్మినాలజీగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఫేజ్ 2 విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకు L110 అనేటటువంటి పేరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే లిక్విడ్ ఇంధనంతో నడిచేటటువంటి 110 టన్నుల ఇంధనాన్ని అది వినియోగించుకుంటుందని. CUS విషయానికి వచ్చేసరికి మనము CE 7.5 అని, అదేవిధంగా CE 15 అని, CE 12, తర్వాత 20, 25 ఇలా అబ్రివేషన్స్తో మనకు కనిపిస్తూ ఉంటాయి. CE అని వచ్చిందంటే మనకు క్రయోజనిక్ ఇంజన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. CUS అంటే క్రయోజనిక్ అప్పర్ స్టేజ్కి సంబంధించినటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. క్రయోజనిక్ ఇంజన్లను అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో మనకు కీలక విభాగంగా లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ అనేది కనిపిస్తుంది. మహేంద్రగిరిలో ఉందని చెప్పుకున్నాం దీన్ని కూడా గతంలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్గానే పిలుచుకున్నాం. అక్కడ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్కి సంబంధించి చూస్తే 3 కేంద్రాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. వలయమలలో ఒకటి, మహేంద్రగిరిలో ఒకటి, బెంగళూరులో ఒకటి. మరి ఇలాంటి సందర్భంలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా మహేంద్రగిరిలో ఉన్నటువంటి కేంద్రాన్ని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్కి బదులుగా లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్గా మనం మార్చుకున్నామని చెప్పుకున్నాం. ఇక్కడే క్రయోజనిక్ ఇంధనాలకు సంబంధించి ఇంధనాల ఉత్పత్తి, అదేవిధంగా నిల్వ సదుపాయాలు, అదేవిధంగా రవాణా సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఇక్కడే డిజైన్ చేయబడతాయి. అదేవిధంగా వీటి యొక్క స్పెసిఫిక్ ఇంపల్స్ అంటాం. అంటే ఇంధనం మండినటువంటి దశలో ఎంత శక్తిని అందిస్తుంది అనేటటువంటి అంశంలో భాగంగా స్పెసిఫిక్ ఇంపల్స్ అనేటటువంటి పదజాలాన్ని వాడతాము. అలా ఈ ఇంధనం యొక్క స్పెసిఫిక్ ఇంపల్స్ని కొలిచేటటువంటి సదుపాయాలు కూడా మనకు ఇక్కడే కల్పించబడతాయి. ఇక్కడ ఈ క్రయోజనిక్ ఇంజన్లను మరింత మెరుగుపరిచేటటువంటి క్రమంలో వాటిని పరీక్షించేటటువంటి టెస్టింగ్ సెంటర్స్ కూడా మనకి ఇక్కడే రూపొందాయి. మరి ఇంధనాలకు సంబంధించి ఈ రకమైనటువంటి ప్రక్రియలు చేపట్టగా క్రయోజనిక్ ఇంజన్కి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా ఇక్కడే జరుగుతుంది. తద్వారా లిక్విడ్ ప్రొపల్షన్ విషయంలోనే కాదు, క్రయోజనిక్ ప్రొపల్లెంట్స్ని తయారు చేసేటటువంటి క్రమంలో కూడా ఇవి అత్యంత కీలకమైనటువంటి కేంద్రంగా మనకు LPSC అనేది కనిపిస్తుంది. అదేవిధంగా PSLVకి సంబంధించి లిక్విడ్ ప్రొపల్లెంట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనము ఒక టెర్మినాలజీ వాడినాం. దాన్ని మనము హైపర్గోలిత్ ఇంధనాలుగా చెప్పుకున్నాం. దీంట్లో ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజరు ఇవి కలవగానే మండేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి వీటిని మనము హైపర్గోలిత్ ఇంధనాలుగా చెప్పుకున్నాం. మరి ఇక్కడ క్రయోజనిక్ ఇంధనాల విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో LOXని ఆక్సిడైజర్గా వినియోగిస్తున్నాం. అదేవిధంగా LH2ని మనము ఫ్యూయల్గా వినియోగిస్తున్నామని చెప్పుకున్నాము. మరి ఈ క్రమంలో ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసినటువంటి సందర్భంలో మండేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండవు. కాబట్టి వీటిని మనము నాన్ హైపర్గోలిత్ ఇంధనాలుగా చెప్తాం. నాన్ హైపర్గోలిత్ ఫ్యూయల్స్గా వీటిని మనము పేర్కొంటాము. సో ఇవి మనకు GSLV వాహక నౌకకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి స్పెసిఫికేషన్స్. దీంట్లో మొత్తం GSLVలో Mark 1లో 4 స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉన్నట్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. కోర్ ఇంజిన్కి కావాల్సినటువంటి శక్తిని అదనంగా అందించేటటువంటి క్రమంలో ప్రధాన దశలో ఉన్నటువంటి కోర్ ఇంజిన్ అనేది సాలిడ్ ప్రొపెల్లెంట్ని వినియోగించుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాప్ ఆన్ మోటార్స్ లిక్విడ్ ఫ్యూయల్ని వినియోగించుకుంటాయి. అదే PSLVతో కనుక మనం కంపేర్ చేస్తే కోర్ ఇంజిన్ అదేవిధంగా స్ట్రాప్ ఆన్ మోటార్స్ అన్నీ కూడా ఘనస్థితిలో ఉన్నటువంటి HTPB ఇంధనాన్ని వినియోగించుకుంటూ ఉండగా
ఇక్కడ మనకు ఒక కీలకమైనటువంటి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఈ ఓరియంటేషన్లో కూడా మనకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక సెకండ్ విషయానికి వచ్చేసరికల్లా అత్యంత భారీగా ఉన్నటువంటి వికాస్ ఇంజన్ని, శక్తివంతమైనటువంటి వికాస్ ఇంజన్ని ఇక్కడ వినియోగించడం జరుగుతుంది. థర్డ్ ఫేజ్లో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్లో మనము క్రయోజెనిక్ ఇంజన్లను వినియోగించి రూపొందించుకొని ప్రయోగిస్తాం.